అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించి 8వ తరగతికి సంబంధించినటువంటి పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, అలాగనే ఆ పాఠంలో ఉన్నటువంటి పాత్రలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తాను. 8వ తరగతి పాఠ్య పుస్తకం నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. గత టెట్లో కానీ గత డిఎస్సిలో అడిగిన విధానాన్ని పరిశీలిస్తే 8 మీద ఎక్కువగా ప్రశ్నలు, 7, 8 మీద ఎక్కువ ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. గత వీడియోలో 7వ తరగతి చేశాను. దాంట్లో ఒక మిత్రులు ఎవరో ఒక ప్రశ్న అడిగారు, ప్రక్రియకు ఇతివృత్తానికి వ్యత్యాసం ఏమిటి, దానికి కాస్త వివరణ చెప్పండి అని. నేను అక్కడ మెసేజ్ రాయటానికి ఎక్కువ ఉండదు కాబట్టి ఒక విషయం దాని గురించి ప్రస్తావిస్తాను. ప్రక్రియ అంటే తెలుగు సాహిత్యంలో సహజంగా రచన రాయటాన్ని సాహిత్యం. మనం రాసేటువంటి రచన విధానాన్ని అనేక రూపాల్లో రాస్తుంటాం. ఇప్పుడు ఒక విషయం గురించి చెప్పాలి, ఒక చెట్టు గురించి చెప్పాలి. చెట్టు గురించి చెప్పాలంటే ఒక కథగా చెప్పొచ్చు, లేదా ఒక 5-6 పాత్రలు కల్పించి ఒక నాటకంగా చెప్పొచ్చు. చెట్టు గురించి ఛందస్సులో ఏదో ఒక ఉత్పలమాలో, చంపకమాలో, ఆటవెల్దో, తేటగీతో ఛందస్సును ఎంచుకొని పద్యాలు రాయొచ్చు. లేదు చెట్టు మీద ఒక అద్భుతమైన పాట, చెట్టు ఉపయోగాల గురించి ఒక పాట రాయొచ్చు అట్లా. లేదా చెట్లకు సంబంధించి ఒక శతకం రాయొచ్చు. ఇలాగా రకరకాలు అన్నమాట. అంటే చెట్టుకు సంబంధించి ఒకే విషయం ఉండదు కాబట్టి శతకంలో అంత ప్రాధాన్యత ఉండదు. అంటే మనం ఏదన్నా ఒక విషయం, ఒక వస్తువు గురించి చెప్పాలనుకున్నప్పుడు వివిధ రకాలుగా చెబుతాం, వివిధ పద్ధతులను అనుసరించి చెబుతాం రచనా విధానాన్ని. ఆ రచనా విధానాన్ని ప్రక్రియ అంటారు. తెలుగులో చాలా ప్రక్రియలు ఉన్నాయి. గేయం ఉంది, పద్యం ఉంది, శతకం ఉంది, ఇతిహాసాలు ఉన్నాయి, నాటకం ఉంది, ఇలాంటివన్నీ కూడా, కావ్యం ఉంది, ఖండికలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ప్రక్రియలు. ఇక ఇతివృత్తం అంటే ఏమిటంటే ఆ చెప్పదలుచుకున్నటువంటి, మనం చెప్పినటువంటి ఆ ఇచ్చినటువంటి పాఠంలో లేదా ఆ గ్రంథంలో కానీ ఆ పాఠంలో మెయిన్ థీమ్ ఏంటి, అంటే దేని గురించి సందేశం ఇవ్వాలని ఆ పాఠం ఇవ్వబడిందో దాన్ని ఇతివృత్తం అంటారు. అంటే ఆ పాఠంలో కలిగిన విషయం, సారాంశం ఏమిటి, నీతి ఏమిటి, అదనమాట ఇతివృత్తం. అంటే దాంట్లో ఉన్నటువంటి స్టోరీ దేనికి సంబంధించిందో తెలియజేసేదాన్ని ఇతివృత్తం అంటారు. దీంతోపాటు ఇంక 2 చెప్తాను. నేపథ్యం అని ఒకటి ఉంది. నేపథ్యం అంటే ఆ పాఠం జరగటానికంటే ముందు ఏం జరిగింది, దాన్ని నేపథ్యం అంటారు. ఉద్దేశం అని ఒకటి ఉంది. ఆ పాఠం విద్యార్థులకు ఎందుకు ఇచ్చారు, ఏ విలువలను పెంపొందించాలని ఇచ్చారు, అది ఉద్దేశం. సహజంగా ఇతివృత్తములో చెప్పబడినటువంటి ఈ పాయింట్ మీద ఆధారంగానే ఉద్దేశం కూడా ముడిపడి ఉంటుంది. ఇది ఒక చిన్న వివరణ. అలాగనే నిన్న 7వ తరగతి జరిగినటువంటి 7వ తరగతి వీడియోలో ఒక చిన్న ఒక రచన నేను పొరపాటున చెప్పాను. బంగారు నడిచిన బాట అని ఒక రచన ఉంది. అది రచించింది కలువకొలను సదానంద అనేటువంటి ఆయన బంగారు నడిచిన బాట అనేటువంటి రచన రచించారు. దానికి కేంద్ర విద్యాశాఖ వారి యొక్క అవార్డు కూడా లభించింది. అయితే నేను నిన్న మొదటి పాఠం రచయిత రావినూతల ప్రేమకిషోర్దని రాయటంలో పొరపాటును పైన రాశాను అన్నమాట. చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాను. ఆ చిన్న లోపాన్ని సరిదిద్దుకోండి. ఇప్పుడు మనం 8వ తరగతి చూద్దాండి. ఆంధ్ర వైభవం మొదటి పాఠం. ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠం గేయ ప్రక్రియకు చెందింది. అంటే పాట అన్నమాట, గేయ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం వచ్చేసరికి రాష్ట్ర కీర్తి. అంటే ఆ గేయంలో ఉన్నటువంటి సారాంశం, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన రాష్ట్రం యొక్క కీర్తిని పొగడటమే ఆ పాఠంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఇతివృత్తం. రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. స్మృతులు, గేయాలు అనేటువంటివి ఆయన ఇతర రచనలు. పాడరావో తెలుగువాడ ఆయన యొక్క పాటల సంపుటి అన్నమాట, గేయ సంపుటి. ఆ పాడరావో తెలుగువాడ అనేటువంటి పుస్తకంలో నుంచే ఆంధ్ర వైభవం అనేటువంటి పాఠాన్ని ఇవ్వటం జరిగింది. ఇది ఒక గేయం, గుర్తుంచుకోండి. గేయం నేను ఒకసారి ఒక పల్లవి, ఒక చరణం వాడతాను, మీకు అర్థమవుతుంది, గమనించండి.
ఎందుకంటే అది గేయం అని తెలియడానికి. 6వ తరగతిలో అమ్మఒడి గేయం, 7వ తరగతిలో అక్షరం వచన కవిత, 8వ తరగతిలో ఆంధ్ర వైభవం గేయం. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరా పాడరా పాడరా. యుగ యుగముల నుండి బంగరు గంగనిచ్చడి గౌతమీ నది, కోహినూరును కురుల సందున ముడిచి నిలిచిన కృష్ణవేణి, హొయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర, సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్పును తెలుగువారికి, పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, పాడరా పాడరా పాడరా. గేయమంతా కూడా మన రాష్ట్రం యొక్క కీర్తిని ప్రశంసిస్తూ తెలియజేసేట. యుగ యుగముల నుండి బంగరు గంగనిచ్చడి గౌతమీ నది. గౌతమీ నది అంటే ఏమిటి అని అడుగుతాడు. గోదావరి నది. కురుల సందున అంటే కోహినూరు వజ్రాన్ని తన కురుల సందున నిలిచి, కురులు సందున ముడిచి కులికిన కృష్ణవేణి. కృష్ణవేణి నదుడున దొరికినటువంటి ఆ కోహినూరు వజ్రం కానీ, హొయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర కానీ, సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్చెను తెలుగువారికి, అలాంటి ఈ మహోన్నతమైనటువంటి గొప్పతనాలను గూర్చి పాడరా ఓ తెలుగువాడా. పాఠం పేరు, ఆ గ్రంథం పేరు ఇందులో పల్లవ అన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవటానికి ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్ర వైభవం, ఆంధ్ర రాష్ట్ర కీర్తి కొండంతుండేది, ప్రస్తుతానికి గాయమైంది. ఆంధ్ర వైభవం అనే మనం ఒక సెంటెన్స్ అనమాట. ఆంధ్ర రాష్ట్ర కీర్తి ఒకప్పుడు కొండంతుండేది అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ. రాష్ట్ర కీర్తి ఇతివృత్తం. ఆంధ్ర అనగానే ఆంధ్ర వైభవం, ఆంధ్ర వైభవం, ఆంధ్ర రాష్ట్ర కీర్తి కొండంతుండేది, ఇప్పుడు దానికి గాయమైంది. లేదా అంటే గాయం అంటే గేయం అని గుర్తుంచుకుంటారని, దానికోసం అలా గుర్తుపెట్టుకోవచ్చు. గేయం ప్రక్రియ చాలా ముఖ్యమైనదిగా భావించండి. ఎందుకంటే గత టెట్లో కూడా అడగటం జరిగింది గేయం ప్రక్రియ మీద. ఏమనంటే ప్రశ్న, మాత్రా ఛందస్సు కలిగినటువంటి ప్రక్రియ ఏది క్రింది వాణిలో అన్నాడు. మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సు అంటే ఏం లేదు. ఛందస్సు మనందరికీ తెలుసు కదా, గురువు లఘువులు గుర్తిస్తాం. గురువు దీర్ఘం ఉంటే గురువు, దీర్ఘం లేకపోతే లఘువు. మాత్ర అంటే ఏమిటి? మనం ఛందస్సు అనే వీడియోలో చెప్పుకున్నాం. ఏకమాత్రా కాలంలో పలకబడేవి లఘువులు, 2 లేదా అంతకంటే ఎక్కువ మాత్రలతో ఉచ్చరించబడే అక్షరాలు గురువులని. ఏకమాత్ర, చిటిక వేసే సమయాన్ని మాత్రాకాలం, కనురెప్పపాటు కాలాన్ని మాత్రాకాలం అన్నాం. అంటే ఒక మాత్ర అంటే ఒక లఘువు, 2 మాత్రలు అంటే గురువు. లఘువు అంటే ఒక మాత్ర, గురువు అంటే 2 మాత్రలు. మనం ఈ గేయాన్ని గణ విభజన చేసామనుకోండి, అంటే అన్నిటికీ గురువు లఘువులు గుర్తించామనుకోండి. మీకు ఉదాహరణ చెబుతా చూడండి. ఆంధ్ర వైభవం ఈ పాఠం పేరే చూసుకుందాం. ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు అంటే 2 లఘువు, 2 మాత్రలు. ఇది లఘువు కాబట్టి ఒక మాత్ర, గురువు కాబట్టి 2 మాత్రలు, లఘువు కాబట్టి ఒక మాత్ర, గురువు కాబట్టి 2 మాత్రలు. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2, 3, 5, 6, 7, 8. ఆ 8 మొత్తం అందులో 8 మాత్రలు ఉన్నాయి. అట్లాగా ఈ 8 మాత్రలు అన్నమాట. అట్లా మాత్రలు అంటే ఎట్లా గమనించాలి. పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడా. మీరు తర్వాత ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు దానికి ఘన విభజన చేసి గుర్తుంచుకోండి. అంటే ఈ విధానంలో మొత్తం 28 మాత్రలు వస్తాయి. పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, 28 మాత్రలు వస్తాయి. చరణాల్లో కూడా అంతే తీసుకోండి. యుగ యుగమ్ముల నుండి బంగరు గంగనిచ్చడి గౌతమీ నది, 28 మాత్రలు వస్తాయి. కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి, 28 మాత్రలే వస్తాయి. హొయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర, 28 అన్నిటికీ అట్లా. అది మాత్రా ఛందస్సు అంటే. మర్చిపోరని నేను ఇంత వివరణ చెప్పాను, గమనించండి. మాత్రా ఛందస్సు అంటే మనం అనుకుంటాం ఏమిటో ఇది ఒక ప్రత్యేకమైన మహా అద్భుతమేమని అనుకుంటాం. గురువు లఘువులకు బదులు అంకెలు వేసుకుంటే అర్థమైపోతుంది. అది మాత్రా ఛందస్సు. 2
మాతృభూమి. మాతృభూమి అనేటువంటిది కథానికా ప్రక్రియకు చెందింది. మాతృభూమి అనేటువంటిది కథానికా ప్రక్రియకు చెందింది. గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యమైనది. క్లుప్తత ఈ క్రింది వానిలో దేని లక్షణం అన్నాడు. గుర్తుంచుకోండి ఈ ప్రక్రియలకు సంబంధించి. కాబట్టి మాతృభూమి కథానిక అంటే అది ఒక కథ. కథానిక నేడు పర్యాయ పదాలే. దేశభక్తి కుటుంబ విలువలకు సంబంధించినటువంటి ఇతివృత్తం. రెండు, కుటుంబం ఎలాగ ఉండాలనేది ఒకటైతే దేశభక్తి కూడా అందులో ఉన్నటువంటి ఇతివృత్తం. దీన్ని రచించిన రచయిత పవని నిర్మల ప్రభావతి. ఇందులో పాత్రలు ఉన్నాయి. ఇది గత టెట్లో అడిగాడు, 2-3 సార్లు అడిగాడు ఈ పాత్రల మీద. 2 జంటలు, 2 కుటుంబాల పేర్లు రాసిన గమనించండి. రాజారావు పద్మజ భార్యాభర్తలు, కొడుకు సుధీరు, ఇది ఒక కుటుంబం. రెండో కుటుంబం వచ్చేసరికి రోసయ్య, చంద్రమ్మ, వీర, ఇది ఒక కుటుంబం. ఈ 2 కుటుంబాల ప్రస్తావన మాతృభూమి అనేటువంటి పాఠంలో వస్తుంది. సంక్షిప్తంగా చెబుతాను, మీరు గమనించండి. ఎందుకంటే అన్నిటికీ కొండ గుర్తులు మనం చెప్పుకోలేం. పాఠం పేరు చెప్పంగానే దాని స్టోరీ ఒక 4-5 లైన్లో పలాంత జరిగిందని తెలిస్తే మీరు మర్చిపోరు. దానికోసం అన్నమాట. రాజారావు పద్మజ మహిళా మండలి అధ్యక్షురాలు, ఒకడే కొడుకు సుధీరు వచ్చి వాళ్ళ అమ్మతో చెబుతాడు. ఎవరితో? పద్మజతో. అమ్మ, నేను త్వరలో రేపు కలెక్టరేట్ దగ్గర యువకులను రమ్మన్నారు, నేను సైన్యంలో చేరతానని. వెంటనే పద్మజ ఉండి, ఇదేం కర్మరా నీకు, సైన్యంలో చేరతానంట, ఒక్కగానొక్క కొడుకువి అనగానే సుధీర్ ఆశ్చర్యపోయి, ఇదేందమ్మా కర్మ ఏమిటి, దేశానికి సేవ చేయాలనుకుంటే కర్మ, ఇన్ని అడుగులున్నాను, ఇంత దేహం ఉన్నది, సైన్యంలో పని చేయకపోతే ఎలా, అందరు అట్లా అనుకుంటే అంటాడు. కాదుకూడదు, నువ్వు సైన్యంలో చేరటానికి వీలు లేదు, ఉన్న ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు చనిపోతే మాకు దిక్కెవరు, కాబట్టి మేము చేసే వ్యాపారాలు, మాకున్న ఈ వ్యాపారాలు చూసుకుంటూ నువ్వు మా దగ్గరే మా కళ్ళ ముందు ఉండాలయ్యా అని చెబుతుంది. ఇంతలోకి తండ్రి వస్తాడు, తండ్రి కూడా అట్లానే చెబుతాడు. మొత్తానికి నచ్చజెప్పి ఒప్పించి సుధీర్ని వ్యాపారస్తుని చేస్తారు. అది ఒక కుటుంబం. అదే ఊళ్ళో 2వ కుటుంబం ఉంది, రోసయ్య, చంద్రమ్మ. ఏదో కూలీనాలి పని చేసుకుంటుంటారు. 5 పిల్లలు, 5లో పెద్దవాడు వీరారావు అసలు పేరు. పాఠమంతా వీర అని ఉంటుంది. మన మాతృభూమి ఈ పాఠానికి హీరో వీరానే. వీరా కూడా సైన్యంలో చేరతానని అడుగుతాడు. సైన్యంలో చేరతానని వాళ్ళు కూడా ముందు భయపడతారు. చనిపోతే ఏందిరా, యుద్ధాలు వస్తాయంట కదా, అక్కడ గన్నులతో కాల్చుకుంటారంట కదా అని చెబుతాడు. చనిపోవటం ఎక్కడైనా చనిపోతామమ్మా, ఇక్కడ చనిపోమా, అక్కడే చనిపోతామా, కాబట్టి ఇంకా అక్కడ చనిపోతే ఇంకా గొప్ప పేరు కదా, దేశానికి సేవ చేస్తూ చనిపోవటం అని చెబుతాడు. సరే ఒప్పుకుంటారు, వెళ్ళిపోతాడు. మన కష్టాలన్నీ తీరతాయమ్మా, డబ్బు వస్తుంది, మిమ్మల్ని సుఖంగా పిల్లల్ని, తమ్ముళ్ళని, చెల్లిని చదివించుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతాడు. వెళతాడు. అలా కొన్నాళ్ళు గడిచిపోతుంది, కాలం గిర్రం తిరుగుతుంది. ఈలోపు సెలవులకు వస్తూ రగ్గులు, అలాగనే దుస్తులు, ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులకి, తమ్ముళ్ళకి, వాళ్ళకి బొమ్మలు అన్నింటినీ సమకూరుస్తూ ఉంటాడు. ఒకరోజు వస్తాడు, ఇంట్లో సైన్యం నుంచి ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతాడు. యుద్ధం జరుగుతుంది. ఇంకా అది చివరి ముగింపు. సంస్కరణ సభ అంటే వీరా చనిపోతాడు. సంస్కరణ సభకి ముఖ్య అతిథిగా పద్మజ వస్తుంది. అప్పటికే వ్యాపార దిగ్గజంగా ఎదిగిన సుధీర్ కూడా వస్తాడు. ఆ సభలో వీరా గొప్పతనాన్ని పద్మజ పొగుడుతుందన్నమాట. మొత్తానికి అప్పుడు చంద్రమ్మ, రోసయ్యలు ఆ రాత్రి అలా నిద్రిస్తూ ఉంటారు. ఎంత పని జరిగిందండి అది ఇది అంటారు. కానీ వీళ్ళందరి మాటల వల్ల దేశానికి మన బిడ్డ ఎంత సేవ చేయగలిగాడే అని తృప్తి ఉంది అని చెబుతాడు. మన 2వ కొడుకును కూడా సైన్యానికి పంపిద్దామండి అని చెబుతారన్నమాట. ఇది దాని యొక్క సంక్షిప్త సమాచారం. దేశభక్తి ఉంది, 2 కుటుంబాల మధ్య కదా, కుటుంబ విలువలకు సంబంధించింది ఇతివృత్తం అన్నమాట. పవని నిర్మల ప్రభావతి కథానిలయం అనేటువంటి గ్రంథం నుంచి గ్రహించినటువంటి పుస్తకం. గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యమైనది. కథానిలయం. మాతృభూమి మన మాతృభూమి నిర్మలమైనది. మాతృభూమి అనేది కథ. 2 కుటుంబాలు గుర్తుండాలి. వాళ్ళ యొక్క పాత్రల పేర్లు కూడా తప్పనిసరిగా తెలియాలి. గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. 3 శతక సౌరభం అన్నా, పద్య రత్నాలన్నా, శతక మాధుర్యం అన్నా, మేలిమి ముత్యాలన్నా అన్నీ ప్రక్రియ వచ్చేసరికి శతకమే, ఇతివృత్తం వచ్చేసరికి నైతిక విలువలే. ఇది మారదు. నేను గత 2 వీడియోల్లో కూడా అదే చెప్పాను. శతక కవులు అంటే వివిధ కవులు రాసినటువంటి శతకాల నుంచి ఇవ్వటం జరిగింది. 9 మంది కవులు,
వారి యొక్క శతకాల నుంచి. అందులో విద్యార్థి శతకం మనం ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. భాస్కర శతకం, దాశరథి శతకం మనందరికీ తెలిసిందే, కుమార శతకం, శ్రీకాళహస్తి ఇవన్నీ తెలిసిందే. విద్యార్థి శతకం ఇలాంటి మనం ఎప్పుడు కాస్త తక్కువగా వినేటువంటి వాటిని పరీక్షల్లో ఎక్కువగా అడుగుతున్నాడు. విద్యార్థి శతకం, నేను శతకం కవులు అని చెప్పి ఒక వీడియో చేశాను. అందులో ఇలాంటి ఎప్పుడు అడగనటువంటి వాటి విషయమై కూడా నేను కొన్ని కోళ్ళు చెప్పాను. ఉదాహరణకి ఇదే విద్యార్థి శతకం, రచయిత గరికపాటి మల్లావధాని. నేను గతంలో కోడ్ కూడా చెప్పాను, గరికపాటి మల్లావధాని. గరికపాటి అనగానే గరికపాటి నరసింహారావు గారు గుర్తుకొస్తారు, అవధానాలు చేసిన ఆయన ప్రతి అవధానంలో ఏం చెబుతాడు, నేను నిత్య విద్యార్థిని, నేను నేర్చుకుంటేనే మీకు అవధానాల్లో ఇలాగ చక్కగా నేను చెప్పగలుగుతున్నాను, నేను నిత్య విద్యార్థిని అని గరికపాటి నరసింహారావు గారు అంటారు. దాన్ని కోడ్ గుర్తుగా మనం ఉపయోగించుకోవచ్చు. నేను నిత్య విద్యార్థిని అన్నాడు కదా, విద్యార్థి శతకం గరికపాటి నరసింహారావు గారు, ఇక్కడ మల్లావధాని, గరికపాటి మల్లావధాని. భాస్కర శతకం మారద వెంకయ్య, భాస్కర శతకాన్ని రచించిన కవి మారద వెంకయ్య. తొలి తెలుగు దృష్టాంత అలంకారం కలిగిన శతకం, అంటే ప్రతి పద్యం దృష్టాంత అలంకారానికి సంబంధించింది అన్నమాట. అలాగనే మూడవ కవి వచ్చేసరికి కుమార శతకం పక్కి అప్పల నరసయ్య, కుమార శతకాన్ని రచించిన పక్కి అప్పల నరసయ్య. కుమారి శతకం కూడా ఆయనే, కుమార కుమారి అనేటువంటివి అందులో ఉన్నటువంటి మగుటాలు. విద్యాశతకం చాలా చాలా ముఖ్యమైనది, గమనించండి, మనకెప్పుడు రానటువంటిది. విద్యార్థి శతకం మొదట చెప్పాం, ఇది విద్యాశతకం. విద్యాశతకం వచ్చేసరికి పెరుమాళ్ల మునెప్ప, విద్యాశతకం పెరుమాళ్ల మునెప్ప. కొండగుర్తు మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఈ శతకాలకు సంబంధించిన వీడియోలో. విద్య యొక్క పరమార్థం ఎవరికీ తెలియదు, విద్య యొక్క పరమార్థం ఏమిటో ఆ పెరుమాళ్ల పెరుక అనే కొండగుర్తు చెప్పుకున్నాం, కాబట్టి పెరుమాళ్ల మునెప్ప. దాశరథి శతకం మనందరికీ తెలిసిందే, కంచర్ల గోపన్న, భక్త రామదాసు, రామభక్తుల్లో అగ్రగణ్యుడు అనమాట దాశరథి. కరుణాపయోనిధి అనేది మొగటం. అలాగనే మణుల మూట శతకం చాలా ముఖ్యమైంది. మణుల మూట శతకం మాచిరాజు శివరామరాజు. చాలా చక్కగా ఆట వెల్ద ఛందస్సులోనే ఉంటుంది, వేమన పద్యాల్లాగానే. నిండు విస్తరాకు నిచ్చలంబుగు నుండు ఏమి లేని విస్తర ఎగిరిపడును, వినయయగు వివేకి విర్రవీగు జడుండు, మాచిరాజు మాట మణుల మూట. విశ్వదాభిరామ వినురువేమని ఎట్లాగంటామో చివరి పాదమంత మగుటంగా ఇది కూడా మాచిరాజు మాట మణుల మూట, ఇది మణుల మూట శతకం. అలాగనే నారాయణ శతకం, నారాయణ శతకం మనందరికీ తెలిసిందే, బమ్మెర పోతనామాత్యులు రచించినటువంటిది. బమ్మెర పోతన ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో అనువదించిన కవి అన్నమాట. అలాగనే వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ, వరదరాజ శతకం గుండ్లపల్లి నరసమ్మ. మిత్ర సాహస్రీ శతకం, మిత్ర సాహస్రీ శతకం కొండూరు వీరరాఘవాచార్యులు, ఆధునికులు అనమాట. మిత్ర సాహస్రీ శతకం అని కొండూరు వీరరాఘవాచార్యులు రచించినటువంటి శతకం. ఇవి శతకాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, కాబట్టి అవి చదువుకోవాల్సిందే. 4 నా యాత్ర, 4వ పాఠం నా యాత్ర. యాత్ర అనగానే మనకు అర్థమైపోయింది ప్రక్రియ, యాత్రా రచన. యాత్రా రచన అంటే తెలుసు కదా, ఒక వ్యక్తి తాను తిరిగి వచ్చినటువంటి, తాను చూసి వచ్చినటువంటి, వెళ్ళొచ్చినటువంటి వివిధ ప్రసిద్ధ ప్రదేశాలలోని అంశాలను గురించి తన అనుభవాలను, స్వీయ అనుభవాలను వర్ణిస్తూ వివరిస్తూ రాసేటువంటిది యాత్రా రచన. ఇందులో జాతీయ సమైక్యత ఉన్నది, అలాగనే దర్శనీయ స్థలాలకు సంబంధించినటువంటి వివరణ ఉంది. 2 జాతీయ సమైక్యత అంటే దేశం మొత్తం తిరిగి వచ్చినప్పుడు వివిధ ప్రాంతాల్లో ఆచార సాంప్రదాయాలు ఎలాగున్నాయో తెలుసుకొని జాతీయ సమైక్యంగా ఉండాలనేటువంటిది ఇతివృత్తం. దర్శనీయ స్థలాలు కూడా. దీన్ని రచించిన కవి రచయిత బులుసు వెంకట రమణయ్య, బులుసు వెంకట రమణయ్య. ఇది ఈయన తన యొక్క యాత్రా రచనని నా ఉత్తర భారతదేశ యాత్ర అన్నాడు, గతంలో అడిగాడు, ఇది గుర్తుంచుకోండి. నా ఉత్తర భారతదేశ యాత్ర, యాత్రా చరిత్రలని అంటే యాత్రా గ్రంథాలని నేను ఒక 10 నిమిషాలు వీడియో చేశాను. అన్ని 6 నుంచి 10 దాకా ఉన్నటువంటి యాత్రా పుస్తకాలన్నింటినీ ఒక చోట. ఎందుకంటే గత టెట్లో ప్రతి 2 సెషన్లో ఒక సెషన్లో అడిగాడు యాత్రల మీద, అందుకు అది నేను గమనించి దానికి సంబంధించి ఒకవేళ భవిష్యత్తులో కూడా అడుగుతాడేమోనని అన్నింటినీ ఒక చోట చేశాను. నా ఉత్తర భారతదేశ యాత్ర, ఈయన బులుసు వెంకటరమణయ్య గారు.
మద్రాసు నుంచి ట్రైన్ ఎక్కి బయలుదేరి అలాగ వరుసగా మద్రాసు నుంచి గూడూరు, నెల్లూరు, గూడూరు ఇలాగ ఈ ప్రాంతాల మీదుగా విజయవాడ, ఎక్కడి నుంచి గుజరాత్లోని వార్ధా, అక్కడి నుంచి ఢిల్లీ కానీ, ఆగ్రా కానీ, ఎర్రకోట, కుతుబ్ మినారు, తాజ్మహల్ ఇలాంటి సుప్రసిద్ధ, అలాగనే గాంధీ గారి సమాధి, ఇలాంటి వాటన్నింటిని కూడా వెళుతూ సందర్శిస్తూ అక్కడ విశేషాలను తెలియజేసినటువంటి రచన అన్నమాట నా యాత్ర. యాత్రా రచన బులుసు వెంకటరమణయ్య. చాలా చాలా ముఖ్యమైనది ఏమిటంటే బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరు రావు. గుర్తుంచుకోండి, బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరు రావు. రావు అనగానే మనకి పేర్లు ఏంటో మనకు తెలియదు, ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి రావు, ఈ ఆప్షన్ కూడా ఉంటుందిగా బులుసు వెంకటరమణయ్య. నేను మొద్దు గుర్తు ఏం చెప్పానంటే బులుసు అంటే మనకి టక్కున వెలగాల్సింది పులుసు. బెండకాయ పులుసు ఇలాగ అంటాం కూర, అందరికి చేయటం రాదు అది. కాబట్టి బులుసు అనగానే పులుసు అందరికీ రాదు, చేయటం రాదు, పులుసు రావు. లేదా మీరు ఇంకా ఏ రకంగా అయినా గుర్తుంచుకోవచ్చు, వెంకటరావు అని పిలుచుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా గుర్తుంచుకోండి. రావు అనే కలం పేరు కలిగిన రచయిత బులుసు వెంకటరమణయ్య. 5 చాలా చాలా ముఖ్యమైనది, తెలంగాణలో గుర్రం జాషువా గారికి సంబంధించిన శిల్పి అనే పాఠ్యాంశం ఉంది. ఎన్నిసార్లు అడిగాడు, బిరుదుల మీద, రచనల మీద. ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో సందేశం అనే పేరుతో ఒక పాఠ్యాంశం ఉంది 8వ తరగతిలో, 6 నుంచి 10 దాకా ఇంకెక్కడా లేదు. ఈ పాఠ్యాంశం సందేశం పాఠ్యాంశం పేరు. ఇది ఖండకావ్యం. ఖండకావ్యం అంటే ఒక ప్రత్యేకమైన వస్తువును వర్ణిస్తూ ప్రత్యేకంగా రాసేటువంటి ఒక రచన అన్నమాట. లేదా వివిధ గ్రంథాల నుంచి ఒక వస్తువును స్వీకరించి వర్ణించేటువంటి విధానం కూడా ఉంది. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక వస్తువుని గురించి ఒక 15 ఒక 20 పద్యాలు రాస్తే, 20 పద్యాలు ఆ ప్రాంతంలో అట్లా రాస్తే దాన్ని ఖండకావ్యం అంటారు. పద్యమే. గుర్తుంచుకోండి, ఒకానొక సందర్భంలో అడిగాడు, చందో నియమంతో కూడినటువంటి ప్రక్రియ ఏమిటి అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. కథ, వ్యాసము, లేఖ, ఖండకావ్యము ఇలాగా. కాబట్టి ఛందస్సుకు సంబంధించిందే ఖండకావ్యం, ఒక ప్రత్యేకమైంది. గుర్రం జాషువా గారు ఖండకావ్యాలకు పెట్టింది పేరు. ఖండకావ్యాలు అనగానే తెలుగు సాహిత్యంలో గుర్రం జాషువా గారు టక్కున గుర్తొస్తారన్నమాట. కష్టజీవుల శ్రమ ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం. కష్టజీవులు పడేటువంటి శ్రమ. ఇది గబ్బిళం అనేటువంటి కావ్యం నుంచి గ్రహించబడింది. వాస్తవానికి ఖండకావ్యం కాదేమో అని అనుకుంటాను నేను, అది ఒక కావ్యం. సరే, మనం ఖండకావ్యమే గుర్తుంచుకుందాం. గుర్రం జాషువా గారు. ఈయన ఇతర రచనలు వచ్చేసరికి మనకి ప్రధానమైనది గబ్బిళం, ఎందుకంటే ఆ పాఠం నుంచి ఆ గ్రంథం నుంచి ఇచ్చాడు. గబ్బిళం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, క్రీస్తు చరిత్ర అని ఒక గ్రంథం రాశారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అలాగనే నాగార్జున సాగరు, ముసాఫరులు ఇలాంటివి ఆయన ఇతర రచనలు కాస్త గుర్తుంచుకోండి. వాటితో పాటుగా అత్యంత ప్రధానమైనది ఏంటంటే బిరుదులు. జాషువా గారికి ఉన్నటువంటి బిరుదులు అన్నమాట. మొత్తం 8 బిరుదులు దాకుంటే ఒక 6 బిరుదులు మనకి ప్రస్తావన చేశాడు. కవి కోకిల. దువ్వూరు రామిరెడ్డి గారి బిరుదు కూడా కవి కోకిలే, గుర్తుంచుకోండి. గుర్రం జాషువా గారికి కూడా కవి కోకిల బిరుదు ఉంది. కవి దిగ్గజ, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి, కవి సామ్రాట్. విశ్వనాథ సత్యనారాయణ బిరుదు అయితే విశ్వ కవి సామ్రాట్ గుర్రం జాషువా గారి బిరుదు. నేను ఆ కవులు బిరుదులు అనే వీడియోలో చెప్పాను. విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా గారు. అలాగనే మధుర శ్రీనాథుడు ఏ విధంగా అయితే శేషపద్యాలు మధురంగా రాస్తాడో, శేషపద్యాలు ఆధునికులలో అంతే మధురంగా రాయగలిగిన కవి. కాబట్టి మధుర శ్రీనాథ అంటారు గుర్రం జాషువా గారిని. ఆయన బిరుదులు. ఇవి కాకుండా మనకు టెక్స్ట్ బుక్లో ఇవి ఇవ్వలేదులేండి. ఇంకోటి వచ్చేసరికి కళాప్రపూర్ణ బిరుదు ఉంది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు ఇచ్చినటువంటి కళాప్రపూర్ణ. పద్మభూషణ్ బిరుదు ఉంది. ఇవి ఇతర బిరుదులు. సరే, మనకు పాఠ్యాంశంలో ఇచ్చిన బిరుదుల వరకు గమనిద్దాం. గబ్బిళం గ్రంథం నుంచి ఇవ్వబడింది. కొత్త గబ్బిళం అని ఎండ్లూరు సుధాకర్ గారు రచించారు, 9వ తరగతిలో వస్తుంది అది. సరే, ఇది సంక్షిప్తంగా. సందేశం ఏమిటంటే, వాస్తవానికి ఈ పాఠం
గబ్బిలం కావ్యం నుంచి ఇచ్చాడు. గబ్బిలం అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక నిమ్న జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి తాను పడుతున్న బాధలు, తన జాతి జనుల దీన అవస్థలను కైలాసంలో ఉన్న శివునికి గబ్బిలం ద్వారా తీసుకెళ్ళి చెప్పమంటాడు అనమాట. అది దాని సారాంశం. అది 8వ తరగతి పిల్లలకి ఇస్తే ఏ కోణంలో చెప్పాలో మనకు అర్థం కాదు. కష్టజీవుల శ్రమ అంటే ఒక కష్టజీవి కష్టపడి ఉన్నాడనే భావంలో అక్కడ ఇవ్వటం జరిగింది. వాస్తవానికి నిమ్న జాతుల యొక్క ఆర్తనాదాన్ని పరమేశ్వరుడికి వినిపించమని గబ్బిలాన్ని రాయబారిగా చేసుకొని తెలియజేశాడు. ఆ చిన్న పుస్తకమేనండి. గబ్బిలం వచ్చేసరికి చిన్న పుస్తకం 90 రూపాయలు 120 రూపాయలు ఉంది. మీకు అవకాశం ఉంటే కొనుక్కొని ఒకసారి పరిశీలించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఒక 10 పద్యాలు ఇచ్చాడు. నేను కొన్ని పద్యాలు చెబుతాను, గమనించండి. చిక్కిన కాసుచే తనివి చెందు పాడను, చదువుతాను. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి. గత టెక్లో అడిగాడు క్షుధానలం ఏ సంధి అని. క్షుధ అంటే ఆకలి, అనలం అంటే మంట, నిప్పు అన్నమాట. ఆకలి మంట చేత దహించబడుతున్నవాడని అర్థం. చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టములు బొక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నలుదిక్కులు గలుగు లోకమున దిక్కరి అయ్యున్న అరుంధతీ సుతుండొక్కడు జన్మమెత్తి భరతోర్వకును కడగొట్టు బిడ్డడై అంటాడు. కోప వయస్సులో వలసిపోయిన చక్కని తెలుగు కైతకున్ ప్రాపకమిచ్చినట్టి రఘునాథ నృపాలు డేలియున్న తంజాపురి పట్టణం మండలంబునకు చక్కగా దక్షిణ భాగ భూములను కాపురముండే పరమ గర్భ దరిద్రుడు నీతిమంతుడై ముప్పు గటించి వాని కులమున్ కలిమిన్ గవళించి దేహమును పిప్పి వనర్చినన్ ఈ భరతవీరుని పాదము కందకుండా చెప్పులు కుట్టి జీవనము సేయును కాని నిరాకరింపలేదెప్పుడు అప్పు పడ్డది సుమి భారతావని వీని సేవకున్ వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు అంటాడు. పాముకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించడి ప్రార్థనంబైన ధర్మదేవతకు కూడా ఉలికిపొడు జబ్బు కలదు వీడున్న చోట. ఇక్కడ కష్టజీవులు అన్నారు కానీ వాస్తవానికి అణగారిన వర్గాలు అనే అర్థంలో జాషువా గారు మొత్తం రచించారు. అందుకనే ఆ కవి యొక్క హృదయానికి దీనికి అస్సలు పొసగదనమాట. వానిని ఉద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వాని కనికరించు, వాడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వానికి ఎరుకలేదు. చెప్పుకుంటూ మీకు సమయం వృధా అవుతుంది, మన్నించండి. ఇలాగా గుర్తుంచుకోండి ప్రధానమైన అంశాలు. జాషువా గారి రచనల మీద, జాషువా బిరుదుల మీద చూసుకోండి. ఒక ప్రశ్న ఖచ్చితంగా అడగటానికి అవకాశం ఉంటుంది. ఆయన రచనల మీద ఒక ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ప్రక్రియ 6 పయనం అనేటువంటి పాఠ్యాంశం. ఇది మాండలిక కథ. మాండలికాలు తెలుసు కదా, చాలామంది అడిగారు మాండలికాల మీద ఒక వీడియో చేయమని, నేను చేస్తాను. మాండలిక కథ అనంతపురం మాండలికంలో ఉంటుందన్నమాట. ఇది రాయలసీమ మాండలికం అన్నమాట. మాండలిక కథ సామాజిక స్పృహ దీని యొక్క ఇతివృత్తం. సామాజిక స్పృహ దీన్ని రచించిన కవి సింగమనేని నారాయణ. ఇందులో ఒక కుటుంబం మీకు సంక్షిప్తంగా చెబుతాను చూడండి. గంగన్న భార్య నరసమ్మ, నరసమ్మల యొక్క కుమారుడు నారాయణ, కవి కూడా నారాయణే, గుర్తుంచుకోండి. గంగన్న నరసమ్మ భార్యాభర్తలు, వారి కుమారుడు నారాయణ యొక్క భార్య వెంకటలక్ష్మి. ఆ వెంకటలక్ష్మికి ఒక 6 నెలలు శిశువు ఉంటాడు. ఇది అంటే భార్యాభర్తలు, కొడుకు, కోడలు ఒక చిన్న బిడ్డను తీసుకొని వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ ఊర్లో వాళ్ళకు వ్యవసాయ భూమి ఉన్న వర్షాభావం అంటే వర్షాలు లేకపోవడం వల్ల వలస వెళ్ళిపోతున్నారు. అలా వలస వెళ్ళినటువంటి వీరికి పలానా చోటకు వెళ్ళండి, అక్కడ నాకు తెలిసిన నా బంధువు, నాకు మిత్రుడు ఒక అతను ఉన్నాడు, అతను మిమ్మల్ని ఆశ్రయించి మీకు ఉపాధి కల్పిస్తాడని చెప్పాడు ఒక ఆయన పేరు వెంకటస్వామి. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే రామప్ప. ఈయన రైతు, అక్కడ భూమిని పండించే రైతు. రామప్ప దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు.
అప్పుడు వాళ్ళంతా అక్కడికి వెళతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు బాధపడుతూ వెళతారనమాట. వర్షం ఉన్నట్టయితే మేము పంటలు పండించుకొని చక్కగా ఇక్కడే ఉండేవాళ్ళం కదా. రామప్ప ఊరికి వెళ్ళేటప్పుడు ఆ పొలాల మధ్య నడుస్తుంటే ఆ పొలాలను ఇట్లా చేతులతో తాగుతూ ఎంత చక్కగా ఉంది, ఇంత పచ్చదనం చూసి ఎన్నేళ్ళు అవుతుంది, ఇంటికాడ ముసలి తల్లిని వదిలిపెట్టి మిగిలినటువంటి చిన్న పిల్లలను వదిలిపెట్టి రావాల్సి వచ్చిందే అయ్యో అని బాధపడుతూ వెళుతున్నటువంటి సందర్భం ఇది. సంక్షిప్తంగా పయనం పేరులోనే ఉంది. పయనం అంటే ప్రయాణం అని అర్థం. సందేశంలో తిల్లిక అనే ఒక పదం ఉంది, అర్థాన్ని తర్వాత తెలుసుకోండి. తిల్లిక నార్పి, తిల్లిక అంటే దీపం. గతంలో అడిగిన సందర్భం ఉన్నది, ఇందాక గుర్తురాలి. సరే, పయనం అంటే ప్రయాణం అని అర్థం. మాండలిక కథ, రాయలసీమ మాండలికం. సింగమనేని నారాయణ పాత్రలు గుర్తుంచుకుంటే మంచిది. అలాగనే చైతన్యమూర్తులు, ఇది ఇంతటితో ఒక సెమిస్టర్, మొదటి సెమిస్టర్ అనమాట. చైతన్యమూర్తులు ఉపవాచకం, వ్యాసం, స్ఫూర్తి, సేవ, ఇది ఇతివృత్తంగా కలిగినటువంటివి 6 గురించి ఇవ్వటం జరిగింది. రచయితల బృందం అన్నమాట. పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి గురించి, సామాజిక ఇది సంఘ సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం గారు. అలాగనే జానపద సాహిత్యం మీద విశేషమైన కృషి చేసినటువంటి నేదునూరి గంగాధరం గారి గురించి ఇవ్వటం జరిగింది. ఆయన బిరుదేందో గమనించండి, ఉంటుంది అక్కడే. అంటే కొన్ని మీరు పరిశీలిస్తారని చెబుతున్నాను. వడ్డాది పాపయ్య, మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య. అలాగనే ఫాతిమా షేక్, తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్. అలాగనే రాగతి పండరి, రాగతి పండరి వచ్చేసరికి కాస్త పుట్టుకతోనే పోలియో వ్యాధితో వికలాంగురాలుగా జన్మించినటువంటి, సంవత్సరానికి వికలాంగురాలు అవుతుందంటే పోలియో సంభవిస్తూ కార్టూనిస్టుగా చక్కగా ఎదిగినటువంటి ఆవిడ రాగతి పండరి. ఉపవాచకంలో ఒక 2-3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి అనేది, వాళ్ళకు బిరుదులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే. అలాగనే తాడి నాగమ్మ, ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత తాడి నాగమ్మ ఎన్నో రచనలు కూడా చేసింది. అలాగనే మేలి మలుపు 8వది. మేలి మలుపు, మలుపు అంటే తెలుసుగా, టర్న్ అన్నమాట. రోడ్డుకి ఎన్నైతే మలుపులు ఉంటాయో అలాగనే మనిషి జీవితంలో కూడా అనేక సంఘటనలు మనిషి జీవితాన్ని మలుస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మన అభ్యున్నతికి దోహదపడేవి కొన్ని ఉంటాయి అని చెప్పడం అనమాట. మేలిమలుపు ఇది ఒక కథ. మేలిమలుపు అనేటువంటిది ఒక కథ. ఇతివృత్తం వచ్చేసరికి ఆత్మస్థైర్యం, మనలోని ఆత్మస్థైర్యాన్ని నింపడం. దీని యొక్క రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, మనందరికి పరిచయమైన పేరే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆంధ్ర షెల్లి అంటారు, ఆంధ్ర షెల్లి, దేవులపల్లి. సరే, మనకు అక్కడ ఇవ్వలేదులేండి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈ పాఠంలో ముందు రోడ్ల గురించి చెబుతాడు. రోడ్లు ఎన్ని మలుపులు తిరుగుతాయి మనందరికీ తెలుసు కదా. రోడ్డు ఎక్కడికి పోతుందంటే ఎక్కడికి పోవట్లేదు, 30 ఏళ్ల నుంచి ఇది ఎక్కడే ఉంటుంది అంటుంటారు. కానీ రోడ్డు ఎక్కడికి పోకుండా ఎందుకు ఉంటుంది, అది పోతుంది. అనేక మందిని అనేక గమ్యస్థానాలకు చేర్చేటువంటిది అది. ఈ రోడ్డు కొన్ని వంకర టింకర రోడ్లు ఉంటాయి, పొలంగట్లు రోడ్లు ఉంటాయి, డొంకల రోడ్లు ఉంటాయి, ఇలాగ అన్నీ చెబుతూ మనిషి జీవితంలో కూడా అనేకమైనటువంటి మలుపులు ఉంటాయి. ఒక్కొక్క మలుపు ఒక్కొక్క పరిణామానికి దారితీస్తుంది. కొన్ని మంచి మలుపులు కూడా వస్తుంటాయి, అవి వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి. అవే మేలి మలుపులు అని చెబుతూ జీవితంలో అనేక కష్ట నష్టాలు కూడా వస్తాయి అని చెబుతూ ఒక కొటేషన్ చెబుతాడు, గుర్తుంచుకోండి, ఎందుకంటే అడగటానికి అవకాశం ఉంటుందని చెబుతాను. రాజే కింకరుడగు, కింకరుడే రాజగున్ అని సత్యహరిశ్చంద్రలో చెప్పాడు కదా అంటాడు. సత్యహరిశ్చంద్ర నాటకంలో బల్జేపల్లి లక్ష్మీకాంతం గారిది అనమాట. రాజే కింకరుడగున్, కింకరుడే రాజగున్ అంటే రాజు బంటు అవుతాడు, బంటు రాజు అవుతాడు. మనకు తెలిసింది ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి అన్న సామెత అనమాట. ఆ విధానంలో మనకిక్కడ 2 ప్రస్తావించాడు. ఒకటి వైకుంఠపాళి ఆట అన్నాడు. 3 విషయాలు తెలుసుకోవాలి. వైకుంఠపాళి ఆట, ఒక యువకుడి యొక్క చరిత్ర, రామాయణానికి సంబంధించిన ఒక విషయం చెప్పాడు. వైకుంఠపాళి ఆటని మనకు ప్రస్తావన చేస్తాడు. మానవ జీవితం కూడా వైకుంఠపాళి ఆట లాంటిది. అంటే పామునిచ్చిన ఆట అంటాం కదా, పరమపద సోపానం అంటే లాస్ట్ ఇంకా గమ్యం చేరటం. ఈ వైకుంఠపాళి ఆట ఆడేటప్పుడు అక్కడక్కడ నిత్యంలో ఉంటాయి, వెంటనే వెక్కుతుంటాం. కొన్ని చోట్ల పాము కాటు వేస్తుంది, మళ్ళీ పడిపోతుంటాం. అన్నీ నిత్యం లేవు ఉంటే ఆ ఆటకి ఇంకా ఆనందం ఉండదు కదా. కాబట్టి జీవితంలో కూడా అన్ని సుఖాలే కాదు, కష్టాలు
సుఖాలు, కష్ట సుఖాలు కలిసి ఉంటేనే జీవితం రమ్యంగా ముందుకు సాగుతుంది. అది దీని యొక్క సారాంశం. ఆ ఆటను మనకి ఉదాహరణగా చూపుతాడు. గుర్తుంచుకోండి, మేలిమలుపు అనేటువంటి పాఠ్యాంశంలో పేర్కొనబడిన ఆట వైకుంఠపాళి ఆట. జీవితానికి అన్వయం చేశాడు. 2 విషయాలు చెప్పాడు. ఒకటి సంక్షిప్తంగా చెబుతాను. ఒక యువకుడు ఉంటాడు, తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. మాధుకర వ్రతం చేస్తూ, అంటే మాధుకర వ్రతం అంటే ఏం లేదు, మధు అంటే తేనె, మాధుకరం అంటే మధుకరం అంటారు. తేనెటీగలు స్వీకరిస్తూ ఉంటాయి ఆయా పువ్వుల దగ్గరికి వెళ్ళి. అట్లా ఇక్కడ ఏంటంటే అన్ని ఇళ్ళ దగ్గర అడుక్కోవటం, భిక్షాటన చేయటం అని అర్థం. దానికి ఉపయోగించిన అందమైన పదం అది. ఒక యువకుడు, తల్లిదండ్రులు లేని యువకుడు భిక్షాటన చేస్తూ ఏదో చెట్టు నీడనో సత్రంలోనో అలా నిద్రిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు గడిచిపోతుంది. ఇంకొక ఊరు వెళదాం అనుకొని నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. దూరంలో పట్టణం ఉంటుంది, అప్పటికి అలసిపోయి ఉంటాడు. ఒక చెట్టు కనిపిస్తుంది. చెట్టు దగ్గరే నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు అన్నట్లుగా ఆ చెట్టు కిందే పండుకొని నిద్రిస్తూ ఉంటాడు. తెల్లారు లేచేసరికి ఎదురుగా పెద్ద సైన్యం ఉంటుంది, జనం ఉంటారు, పూలదండలు పట్టుకొని ఉంటారు. ఒక పెద్ద ఏనుగు ఉంటుంది, అంబారీ మీద పైన అంబారీ ఉంటుంది. ఆ ఏనుగు ఒక దండను పట్టుకొని ఉంటుంది. యువకుడు మేలుకొని ఇట్లా లెగవంగల్నే ఆ యువకుడి మేడలో ఆ దండ వేస్తుంది. పక్కన రాజభటులు ఉంటారు, మంత్రులు ఉంటారు. యువకుడికి ఏం అర్థం కాదు, ఇది కళ నిజమని తను తాను చూసుకుంటాడు. నిజమే. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అయ్యా మేము పలానా రాజ్యానికి సంబంధించిన వాళ్ళం, మా రాజుగారు చనిపోయారు, రాజుగారికి కుమారులు లేరు, ఒకదే కుమార్తె ఉంది, ఆ కుమార్తెకు వివాహం కాలేదు. రాజు ఎవరు కావాలో నిర్ణయించడానికి ఇదిగో ఈ పద్ధతిని అవలంబించాం. ఈ ఏనుగు మీ మెడలో దండ వేసింది. ఈ దండ ఈ గజము ఎవరి మెడలో అయితే దండ వేస్తుందో వారు ఈ రాజ్యానికి రాజు అవుతారు, రాజకుమార్తెకు భర్త అవుతారు అనుకున్నాం, రండి అని చెప్పేసి తీసుకెళ్తారు. ఆయన జీవితంలో అది మేలుమలుపు. అర్థమైంది మేలుమలుపు పాఠం ఎందుకు పెట్టాడు. రెండో ఉదాహరణ ఏం ప్రస్తావిస్తాడంటే రామాయణం. అప్పటి వరకు అయోధ్య తనను తాను అలంకరించుకుంటుంది, మేళతాళాలు ఉంటాయి, చక్కగా రాముడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రులాగా వెలిగిపోతుంటారు, అన్ని విద్యలు నేర్చుకుంటుంటారు, తల్లిదండ్రులు సేవలో నిమగ్నం అవుతారు, గురువుల దగ్గర ఉంటారు, అంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఈలోపు రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది, యువరాజ పట్టాభిషేకం. ఇంతలోకే మందర కైకకు చెప్పి కైక దశరథుడిని వరాలు కోరి శ్రీరాముడిని అడవుల పాలు చేస్తుంది. అలా అడవుల పాలై ఇంకా మనకందరికి తెలిసింది. కాబట్టి ఆయన జీవితంలో అదొక మేలు మలుపు. అంటే సాఫీగా సాగిపోయేటువంటి జీవితం మలుపు తిరిగింది. సరే, అది మంచిగా చెడ్డగా అనేటువంటి తార్కిక విషయాలు తర్వాత. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇలాంటి మలుపులు ఉంటాయి అని చెప్పడానికి 2 ఉదాహరణలు ప్రస్తావించాడు. దాన్ని వైకుంఠపాళి ఆటతో పోల్చాడు. గుర్తుంచుకొని దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి కృష్ణపక్షం అని ఒక అద్భుతమైన రచన రాశాడు. కృష్ణపక్షం, నెలకు 2 పక్షాలు, శుక్లపక్షం, కృష్ణపక్షం. పక్షం అంటే 15 రోజులు. పక్షి అని ఎందుకు అంటారు? రెక్కలు కలిగింది కాబట్టి. పక్షి పక్షం అనే దానికి నానార్థాలు. రెక్క 15 రోజులు. సరే, ఇంకటొద్దు మనకి. ఇప్పుడు చిరమాలిన్యం. మాలిన్యం అంటే మురికి. చిరమాలిన్యం పాఠ్యాంశం పేరు. ఇది ఒక వచన కవిత, మానవ విలువలకు సంబంధించిన వచన కవిత. కవి షేక్ ఖాజా హుస్సేన్. గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్గా భావించండి. షేక్ ఖాజా హుస్సేన్ ఏ విధంగా ప్రసిద్ధి? దేవిప్రియ. గతంలో అనేక సార్లు అడిగాడు, దేవిప్రియగా ప్రసిద్ధి చెందిన వారు ఈ క్రింది వానిలో అని 4 ఆప్షన్లు ఇస్తే మనం మొట్టమొదట ఈయన కాదు అని తీసేసే పేరు షేక్ ఖాజా హుస్సేన్. ఎందుకంటే పేరుకను దీనికి సంబంధం లేనన్నట్లుగా ఉంది కదా. జాగ్రత్త, అందుకు చెప్తున్నాను. అలాగనే అడిగాడు కూడా. దేవిప్రియగా ప్రసిద్ధి చెందినటువంటి రచయిత ఎవరంటే షేక్ ఖాజా హుస్సేన్. గాలిరంగు, గరీబ్ గీతాలు. గాలిబ్ గీతాలని ఒక ఆయన రాశాడు. ఈయన రాసినటువంటి ఈ కవి రాసింది గరీబ్ గీతాలు, పేదవాళ్ళ గీతాలు అనమాట. గాలిరంగు అనేటువంటి దాని నుంచే మనకి ఆ వచన కవితా సంపుటి నుంచే ఈ పాఠం ఇచ్చాడు. గాలిరంగు అనేటువంటి వచన కవితా సంపుటి నుంచి షేక్ ఖాజా హుస్సేన్. చిరమాలిన్యం. ఏమిటి చిరమాలిన్యం? మాలిన్యం అంటే మురికి. చిరమాలిన్యం అంటే మానవుడు ఆది మానవుడుగా ఉన్నప్పటి నుంచి మానవుడు నిత్యం ఎదుగుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి?
ప్రారంభంలో అసలు సృష్టి ప్రారంభం దగ్గర నుంచి అంటే చాలా సంక్షిప్తంగా ఉండదు, పేజీన్నర కవిత అంతే. ఒక చరణం మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆకాశానికి భూమికి మధ్య అవతరించాం, మనమే మనుషులం. ఆకాశానికి భూమికి మధ్య అవతరించాం, గగన డమరుక లయని అడవిని ఊయలలూగించే వాయు రాగాలను విన్నాం. హోరు జలపాతాల బృంద గానాలను అవధరించాం, సిగ్గు తెలిచి ఆకులు ధరించాం. రాళ్లను మలచి ఆయుధాలుగా చెక్కుకున్నాం, సాటి జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. చెక్కుకున్నాం, ఆకలి తీర్చుకున్నాం, అంత్యానుప్రాస ఉదాహరణ కూడా ఇచ్చాడు అందులోనే. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్లను సృష్టించుకున్నాం, అంత్యానుప్రాసే. నక్షత్రాలకు నామకరణం చేసుకున్నాం, నామకరణం చేశాం, నక్షత్రాలకు నామకరణం చేశాం. గ్రహాలను విగ్రహాలుగా మార్చుకున్నాం, నిప్పును రాజేశాం, ఎన్నో చేశాం, ఇతర గ్రహాలకు కూడా వెళ్తున్నాం అని చెబుతూ మొత్తం చెప్పనులేండి. చివరిలో ఒక మంచి డైలాగ్ అంటాడు. ఏమిటంటే, కానీ సోదరా, మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో శుభ్రం చేయలేకపోయాం అంటాడు. కానీ సోదరా, మనిషి మాలిన్యాన్ని, మనసులో ఉన్నటువంటి మనిషి యొక్క చెడును కాసిని వెచ్చని కన్నీళ్లతో మాత్రం శుభ్రం చేయలేకపోయాం, అది అలాగనే ఉండిపోయింది. చిరమాలిన్యం, మనుషుల యొక్క మనసులు మాత్రం మలినమై ఉన్నాయి అని చాలా అద్భుతంగా భలే చక్కగా ఉంటుంది. అది పిల్లలకు చెప్పేటప్పుడు చదివేటప్పుడు అనిపించింది, నిజమే కదా, ఇన్ని సాధించాం, అంగార గ్రహం మీదకి ప్రయోగిస్తున్నాం, చంద్రుడి మీద కాలు మోపామంటున్నాం, రాళ్ళు తీసుకొచ్చాం, మట్టి తీసుకొచ్చామంటున్నాం, లేదు, చిరమాలిన్యం. మంచిది. 10 నాటి చదువు, ఒకప్పుడు చదువు అన్నమాట. ఆత్మకథ ప్రక్రియ అంటే ఆయన చదువుకున్నప్పుడు ఆయన చదువు ఆ కాలం చదువు ఎట్లాగుండేదో తన ఆత్మకథలో తాను రాసుకున్నాడు, అది గుర్తుంచుకోండి. ఆత్మకథ వ్యక్తిత్వ వికాసం, చదువు విలువకు సంబంధించినటువంటి ప్రక్రియ. వ్యక్తిత్వ వికాసం ఉంటుంది, చదువు విలువ రెండింటికి సంబంధించింది. మామిడిపూడి వెంకట రంగయ్య, గుర్తుంచుకోండి, మామిడిపూడి వెంకట రంగయ్య రచయిత. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు, ఇది ఆయన ఆత్మకథ. ఎప్పుడు అడగలేదు, ఎందుకో నాకు సందేహం వచ్చింది, ఈసారి అడగటానికి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. డిఎస్సి విధానంలో మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఆయన ఆత్మకథ. నేను అవకాశం ఉంటే 6 నుంచి 10 దాకా ఉన్నటువంటి కవులు వారి ఆత్మకథలు ఏమన్నా ఉంటే నేను ప్రస్తావన ఒక చిన్న వీడియో ఒకటి చేస్తాను. ఎందుకంటే 9వ తరగతిలో నా అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథ ఉంది. నా అనుభవాలు జ్ఞాపకాలు, ఈయనతో మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు ఆత్మకథ పేరు. నా కథ గుర్రం జాషువా గారి ఆత్మకథ, సత్యంతో పరిశోధన గాంధీ గారి ఆత్మకథ. ఇట్లాగా కొంతమంది ప్రసిద్ధ వ్యక్తుల యొక్క ఆత్మకథలు అంటే మనకు పాఠ్య పుస్తకాల్లో ఇచ్చినవి. ఇక తెలుగు సాహిత్యంలోకి వెళ్తే అది ఒక పెద్ద సముద్రం. అది కాదు, మనకు ఇచ్చిన వాటిని కొన్నింటిని ప్రయత్నం చేయటానికి నేను చూస్తాను. రాళ్ళు రప్పలు తాపి ధర్మారావు 9వ తరగతిలో ఆత్మకథ ఉందన్నమాట. సరే, అది గుర్తుంచుకోండి. దీంట్లో సారాంశం ఏం లేదు. ఆనాటి కాలంలో చదువు ఎలాగుండేది, మట్టి పలకలు, శుద్ధ మొక్కలు, వీధిబడి అంటే వీధిబడే, దానికి భవనం ఏమి ఉండేది కాదు. అయ్యవారు ఇంటి ముందు ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశమే మా బడి. వర్షం వచ్చినా ఎక్కువ ఎండగాసినా బడి లేదు, అంటే ఉదయం సాయంత్రం బడి జరిగేది. ఇన్స్పెక్టర్ వచ్చేవాడు, రాత్రి నాకు ఒక అరటిపండు ఇచ్చి నన్ను లేపి ఇన్స్పెక్టర్ ముందు కూర్చోబెట్టాడు. మీకులాగా ఈ యొక్క పాఠ్యపుస్తకాలు ఏవి ఉండేది కాదు. పెద్ద బాల శిక్ష, శతకాలు, ఇవే మా పాఠ్యపుస్తకాలు. పెద్ద బాల శిక్ష పూర్తి చేయటం ఇలాగుండేది మా బడి. ఇప్పుడు మీకు అట్లా కాదు, చక్కగా ఇప్పుడు చూశారు కదా, అన్ని ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రకరకాల వసతులు, టక్కు టైలు, బెల్ట్లు, షూలు, మారిపోయిన కాలం కాబట్టి. కానీ మా చదువు ఆనాటి చదువు అంటాం. ఏదేమైనా నాటి చదువు గట్టి చదువు అని మనం అందరం చెప్పక తప్పదు. సరే, 11 సమదృష్టి. 11 సమదృష్టి, ఇది ఒక గజల్. 11 సమదృష్టి, పాఠం పేరు సమదృష్టి గజల్. సమానత్వం గురించి తెలియజేసినటువంటిది పైడి తెరేష్ బాబు. చాలా చక్కటి గజల్. గజల్ అంటే పాడుకునేది అనమాట. పైడి తెరేష్ బాబు 2 పుస్తకాలు రాశారు, గుర్తుంచుకోండి. హిందూ మహాసముద్రం, అల్పపీడనం. హిందూ మహాసముద్రం, అంటే మనకిచ్చిన దాంట్లో
ప్రస్తావన చేసిన 2 రచనలే, అందుకని 2 ప్రస్తావించాను. పాత్రలు ఏమి ఉండవు దీంట్లో. హిందూ మహాసముద్రం, అల్పపీడనం. మొద్దు గుర్తు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ 2 పేర్లు. హిందూ మహాసముద్రంలో అల్పపీడనం వచ్చింది. హిందూ మహాసముద్రంలో అల్పపీడనం గుర్తుంచుకుంటే పైడి తెరేష్ బాబు యొక్క రచన తెలిసిపోతుంది. సమానత్వం అనేటువంటి ఇతివృత్తం, సమదృష్టి పాఠ్యభాగం. ఇది ఒక గజల్. అల్పపీడనం అనే దాని నుంచి ఇచ్చాడు ఈ పాఠ్యాంశం. మనం ఒక పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించాడనేది కూడా తెలుసుకోవాలి. అల్పపీడనం నుంచి ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. సమదృష్టి గజల గురించి గతంలో చెప్పాను నేను. ప్రక్రియలని ఒక 19 ప్రక్రియల గురించి చెప్పాను. అందులో పద్యం మర్చిపోయాను, మీ అందరికి తెలిసింది అది. గజల ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. గజల్ అనేటువంటిది ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యంలోకి వచ్చింది. ఎందుకంటే ఈ పాఠంలో ఇస్తాడు దాని వివరణ. గజల ప్రక్రియలో అరబ్బీ భాష అని ఉంటుంది, ఉర్దూ భాష అని ఉంటుంది. 2 ఉంటాయి, గమనించాలి. రెండింటికి వ్యత్యాసం తెలుసుకోండి. తెలుగులో మనం ఇప్పుడు ఈ గజల్, తెలుగులో ఉన్న ఈ గజల్ ఉందనుకోండి, అసలు తెలుగులోకి గజల సాహిత్యం అనేటువంటి తెలుగులోకి ఎట్లా వచ్చిందంటే, తెలుగు సాహిత్యంలోకి ఎట్లా వచ్చిందంటే ఉర్దూ సాహిత్యం నుంచి వచ్చింది. అది మొదటి అంశం. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థం. ఆ 2 గుర్తుంచుకోండి. ఈ తెలుగు సాహిత్యంలోకి గజల్ ఏ భాషా ప్రభావం చేత, ఏ భాషా సాహిత్యం నుండి వచ్చిందని ఫస్ట్ ఆప్షన్ అరబ్బీ ఇస్తాడు. అరబ్బు భాషని. జాగ్రత్త, అందుకు చెబుతున్నాను. ఆ 2 పదాలు వచ్చినాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. తెలుగు సాహిత్యంలోకి ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యంలోకి వచ్చిన ప్రక్రియ గజల్ ప్రక్రియ. అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థం. పల్లవి, చరణం, కవినామ, ముద్ర 3 పదాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. పల్లవిని మత్తలా అంటారు. నేను అప్పుడు కొండ గుర్తు చెప్పటం మర్చిపోయాను. పల్లవిని మత్తలా అంటారు. మత్తలా. మీకు మొద్దు గుర్తు ఏంటంటే లాకు లావత్తు, లాకు లావత్తు. పల్లవి మత్తల. చరణాన్ని మత్త అంటారు. చరణాన్ని మత్త అంటారు. పల్లవినేమో మత్తల, చరణాన్ని మత్త అంటారు. అంత్యప్రాసలతో ఉంటుంది. చివరిలో కవి నామ ముద్ర అంటే కవి పేరుకు సంబంధించి ఉంటుంది. దాన్ని తఖల్లస్ అంటారు. నేను అంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పటం దండగా. తఖల్లస్ అంటారు, గుర్తుంచుకోండి. సరే, ఏదేమైనా ఇది ఒక గజల్. మీకు నేను అది పాడి వినిపిస్తే మీకు అది గజల్ అని అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఖంజర్ మీద కూడా అంతకుముందు పాడి వినిపించాను. ఒకసారి పల్లవి, ఒక చరణం పాడతాను. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బొకటే నలుపు, మబ్బు చినుకు నలుపు కాదు. చరుపు తగిలితే కదా నిదురమత్తు వదిలేది, చరుపు తగిలితే కదా నిదురమత్తు వదిలేది. అక్షరమే నలుపు, అక్షరమే నలుపు, దాని చరుపు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. అంత్యానుప్రాసలు రావటం కూడా గజల యొక్క ప్రత్యేకత. సమానత్వం అన్నాడు కదా, ఒకసారి గమనిద్దాం. అంటే అన్ని నలుపు అని చెబుతూ ఇవి నలుపు అనుకుంటాం, కానీ వాటి ఫలితాలు మాత్రం నలుపులు కాదని చెబుతూ సమానత్వం అనే దానికి సరిపోయేటువంటి ఒక చివరి చరణం, 4వ చరణం అనుకుంటా, ఒకటేస్తాడు, గమనించండి. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈతొకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈతొకటే నలుపు, ఈత గెలుపు నలుపు కాదు. పరుగుతోనే బ్రతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా, పరుగుతోనే బ్రతుకు వెలితి పూడ్చగలవు మిత్రుడా,
కులమొకటే నలుపు, కులమొకటే నలుపు, నీ పరుగు నలుపు కాదు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు. చెట్టొకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. గజల్ గుర్తుంచుకోండి, మీకు గుర్తుంటుందని నేను మరీ గజల ప్రక్రియకు సంబంధించి 2 చరణాలు పాడాను, మొదటిది చివరిది. సరే, ఇక 12వ పాఠం భువన విజయం. భువన విజయం అనేటువంటిది సాహితీ రూపకం. ఇంపార్టెంట్, గతంలో అడిగినట్లున్నాడు, నాకైతే గుర్తులేదు కానీ అడిగినట్లు భావన. సాహితీ రూపకం నాటకమే, అది సాహితీ రూపకం అంటే అది ఒక నాటకం. భువన విజయం అనేటువంటిది సాహితీ రూపకం. మీరు భువన విజయం అనగానే వెంటనే మనకు ఒకటి గుర్తు రావాలి, శ్రీకృష్ణదేవరాయల యొక్క సభా మండపం పేరు భువన విజయం. మన పాఠం పేరు కూడా అదే, శ్రీకృష్ణదేవరాయల యొక్క సభా మండపం పేరు. అందులో అష్టదిగ్గజ కవులు 8 మంది కవులు ఉన్నారు. ఆ 8 మంది కవులతో ఆయన చర్చా గోష్ఠి, సాహిత్య సమ్మేళనాలు జరుపుతూ ఉండేటువంటి వారు. అది భువన విజయం. సాహితీ రూపకం. ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి, భాష పట్ల అభిరుచి కలిగి ఉండటం అనేటువంటిది. దీనికి ఇద్దరు కవులను, రచయితలను పేర్కొనడం జరిగింది. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒకళ్ళు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. 2 డాక్టర్ సివి సుబ్బన్న, కడప వెంకట సుబ్బన్న అసలు పేరు, డాక్టర్ సివి సుబ్బన్న. మనకు 9వ తరగతిలో ఆశావాది ప్రకాశరావు గారి నాకు గురువుగా భావించుకున్నాను అంటాడు ఈయన్ని. సరే, అది తర్వాత తరగతిలో పరిస్థితి చెప్పుకుందాం. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాసినటువంటి చాటు పద్య మణిమంజరి ముఖ్యమైనదిగా భావించండి. చాటు పద్య మణిమంజరి అనేటువంటిది వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచన అయితే, సివి సుబ్బన్న గారిది రచన శతావధాన ప్రబంధ త్రిపుటి. శతావధానం, అవధానం అంటే ఏకాగ్రత, అష్టావధానం అంటే 8 మంది అడిగేటువంటి పృచ్ఛకులు అంటారు, అడిగేటువంటి ప్రశ్నలను అడిగేటువంటి వారిని. ఆ పృచ్ఛకులు 8 మంది అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెబితే అష్టావధానం, 100 మంది అయితే శతావధానం, 1000 మంది అయితే సహస్రావధానం, మహాసహస్రావధానం అని ఇట్లాగా రకరకాలు ఉన్నాయి. ఏదేమైనా అష్టావధానం రసవత్తరంగా ఉంటుంది అంటారు సాహితీవేత్తలు. ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే దాన్ని వీక్షించగలరు. ఇందులో శతావధాన ప్రబంధ త్రిపుటి అనేటువంటిది ఈయన పుస్తకం అన్నమాట. సరస్వతీ పుత్ర బిరుదాంకితులు, అవధాన పితామహ అని బిరుదు కూడా ఉంది సివి సుబ్బన్న గారికి. ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఏంటంటే సమస్య పూరణాలు కొన్ని ఇచ్చారు. అంటే పద్యంలో 4వ పాదాన్ని పద్యంలో 4వ పాదాన్ని ఆ 8 మందిలో పృచ్ఛకుల్లో అడిగేటువంటి ఒకళ్ళు అడుగుతారు అన్నమాట. కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చెన్. కుంజర యూధంబు ఏనుగుల గుంపు దోమ కుత్తుక చొచ్చెన్, దోమ గొంతులో ఇరుక్కుపోయింది, ఎలాగో చెప్పండి అంటాడు. దాన్ని పూరించాలన్నమాట. కప్పను చూసి ఫణివరుండు గడగడ వణికెన్. కప్పను చూసి శ్రేష్టమైన పెద్ద పాము గడగడ వణికింది, ఎట్లాగో చెప్పండి అంటాడనమాట. దాన్ని కాస్త చలోక్తిగా తెలియజేయటం అన్నమాట. అలాంటివి వాటిని సమస్య పూరణాలు అంటారు. మనకి అది నేను చెప్పిన 2 బయటిలండి. మనకు పాఠంలో కొన్ని సమస్యలు ఇచ్చాడు. అగ్రజానుజులైరి అనుజాగ్రజులుగా, అన్నదమ్ములు తమ్ములు అన్నలయ్యారు, ఎట్లాగో చెప్పండి అంటాడు. అలాగనే ఎలుకలు ఏనుగుని తమ కలుగులోకి ఈడ్చుకొని వెళ్ళి తిన్నాయి అని చెబుతారు, ఒక సమస్య ఉంటుందన్నమాట. అలాంటివి కాబట్టి వాటిని సమస్య పూరణాలు అంటారు. వాటిని అవధాని పూరించాలన్నమాట. 4వ పాదం ఛందస్సుతో ముడిపడే సమస్యగా ఇస్తారు, అది ఎలాగో తెలియజేయటం. ఎప్పుడన్నా అది ఇప్పుడు ప్రస్తావన వద్దండి దానికి. ఇంకోటి దత్తపది అంటాడు, అంటే 4 పదాలు ఇస్తాడు. ఆ 4 పదాలను ఉపయోగించి ఆ పద్యం చెప్పాలి. పైపెచ్చు 4 పదాలు ఏ అర్థంలో చెప్పాలో కూడా చెబుతారనమాట. ఒక 4 పదాలు మనకి తనిఖీల భరణి అప్పుడప్పుడు ఈ వీడియోలో వస్తుంటాడు కదా, ఇడ్లీ సాంబారు వడ పూరి, ఈ 4 పదాలు బ్రాహ్మణ భోజనంలో, లేదా ఇడ్లీ సాంబారు వడ పూరి, ఇవి శివుణ్ణి స్తుతిస్తూ ఈ 4 పదాలతో పద్యం చెప్పండి అంటాడు కదా, అది అన్నమాట దత్తపది అంటే. అలాంటివి. సరే, అది మరొకసారి ప్రస్తావన చేద్దాం, అది ముగింపు పలక దశలో. ఆతిథ్యం 13వ పాఠం ఆతిథ్యం. ఆతిథ్యం వచ్చేసరికి ఇది ఇతిహాసం, ప్రక్రియ ఇతిహాసం. రామాయణ మహాభారతాలను ఇతిహాసం అంటారు. ఇది ఆంధ్ర మహాభారతం. ఆంధ్ర మహాభారతం అంటే తిక్కన అనువదించినటువంటి భారతం. విరాట పర్వం నుంచి
స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను అనువదించినటువంటి ఆయన తిక్కన సోమయాజులు. శాంతి పర్వంలో తృతీయాశ్వాసం నుంచి ఇవ్వబడినటువంటిది ఈ పాఠం అన్నమాట. కాబట్టి మహాభారతంలోది కాబట్టి ప్రక్రియ వచ్చేసరికి ఇతిహాసం అన్నాడు. తెల్లిటి కథలను ఇతిహాసాలు అంటారు. ఇలా జరిగింది అని అర్థం ఇతిహాసం అంటే. అతిథి గౌరవం ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం ఏంటంటే అతిథి గౌరవం, అతిథులను ఏ విధంగా గౌరవించాలనేటువంటిది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ పాఠం ఇద్దరు వ్యక్తులను ప్రస్తావిస్తాడు, అంటే 2 జంటలను. ఎవరెవరంటే భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియజేసిన సందర్భం. భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెబుతున్నాడు. ఆయన చెబుతూ కలలో కళ అన్నమాట, అంటే స్టోరీలో స్టోరీ అంటాం కదా. భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెబుతూ, నీకు ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ కథ రాక్షస మంత్రి అయినటువంటి శుక్రాచార్యుడు ముచికుందుడు అనేటువంటి రాజుకు ఉపదేశించింది ఈ కథ అని చెబుతాడనమాట. కాబట్టి జాగ్రత్త. ఇద్దరు భీష్ముడు ధర్మరాజుతో చెబుతూ, నేను చెప్పబోయే కథ ఇంతకుముందు పూర్వం జరిగిందే. అది ఎక్కడదంటే ఇదిగో శుక్రాచార్యుడు అనేటువంటి రాక్షస మంత్రి, రాక్షస గురువు ముచికుందుడు అనేటువంటి రాజుకు ఉపదేశం చేస్తూ చెప్పినటువంటి కథ. కాబట్టి జాగ్రత్త. ఏమిటంటే ఆ కథ, ఒక వేటగాడు వేటకు వెళతాడు. వేటకు వెళ్ళి ఒక పావురాన్ని, ఒక పక్షిని వేటాడి తన సంచిలో వేసుకొని వస్తుంటాడు. ఇంతలో పెద్ద పెద్ద గాలులతో వర్షం పడుతుంది. వేటగాడు తడిచిపోతాడు. చలికి ఒక చెట్టు దగ్గరకు వచ్చి చలికి అలా నిలబడి వణుకుతూ ఉంటాడు. నిలబడుతూ ఉండగానే ఆ చెట్టు త్వరలో 2 పావురాళ్ళ జంటలు ఉంటాయి. ఒక పావురం జంట ఉంటుందన్నమాట. ఒక పావురము అప్పటికి మేతకని వెళుతుంది. ఆడు పావురం వెళుతుంది. మగ పావురం లోన ఆ చెట్టు త్వరలో ఉంటుంది. ఆ మగ పావురం చెట్టు త్వరలో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది, అయ్యో ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళిందో నా భార్య, ఎన్ని కష్టాలు పడుతుందో, ఈ రెక్కలు తడిసిపోయి ఉంటాయి, లేకపోతే ఈ గాలులు ఈ వీచేటువంటిది ఎక్కడన్నా ప్రాణాపాయ స్థితి కలిగి ఉండొచ్చేమో అని బాధపడుతూ ఉంటుంది. ఆ వేటగాడు పట్టుకొని వచ్చినటువంటి ఆ బుట్టలో ఉన్నటువంటి పావురమే తన భార్య అన్నమాట, ఆడపావురం. సరే, వేటగాడికి ఆ చెట్టులో త్వరలో ఉన్నటువంటి ఆ పావురం ఆశ్రయం ఇస్తుంది. నా పంచుకు చేరావు కాబట్టి, నా కాడికి వచ్చావు కాబట్టి నువ్వు మాకు ఈరోజు అతిథివి అని, ఓ మహానుభావ ఏం చేయాలి, నువ్వు మా అతిథివి, నీకు అతిథి మర్యాద చేయటం మా యొక్క బాధ్యత, నీకు ఆతిథ్యం మేము ఇవ్వాలనుకుంటున్నాము, ఏం చేయమంటావు చెప్పు అంటాడు. శరీరం అంతా తడిసిపోయి చలితో వణుకుతున్నాను, నాకు చలి కాల్చుకోవటానికి నిప్పు కావాలనగానే ఆ మగపావురం వెళ్ళి అక్కడక్కడ పొలలో పొడిగా ఉన్న పొలాలను తీసుకొచ్చి పోగేసి మరి ఒక ప్రాంతానికి వెళ్ళి నివురుగప్పిన నిప్పు ఉన్నటువంటి జాతీయం నివురుగప్పిన నిప్పు ఒక పొలం తీసుకొని వచ్చి దాన్ని మండించి తన చలి కాల్చుకోవటానికి సహాయం చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అడుగుతుంది, ఇంకేమన్నా మీకు మేము ఆతిథ్యం చేయాలనుకుంటున్నాం, ఇంకేమన్నా చేయమంటారా అని. అప్పుడు ఆ యొక్క వేటగాడు అంటాడు, చాలా నాకు ఆకలిగా ఉంది అంటాడు. ఆకలిగా ఉంది అనగానే ఇవన్నీ ఇద్దరు 2 పావురాళ్ళు వింటూనే ఉన్నాయి. ఆకలిగా ఉంది అనగానే నువ్వు మా అతిథివి, నీ ఆకలి బాధ తీర్చడం మా కర్తవ్యం అని ఆ మగ పావురము అంతే మంటల్లో దూకి తను తాను అర్పించుకొని తనకు ఆకలి బాధను తీరుస్తుందన్నమాట. అంటే పిల్లలకి ఎందుకు ఇచ్చాడండి సారాంశం, అతిథులను అంతగా గౌరవించాలి, అతిథి దేవో భవ అనే నానుడి ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకోవడం కోసం ఇచ్చినటువంటి పాఠం ఆతిథ్యం. పాఠం పేరు మహాభారతంలోది కాబట్టి ఇతిహాసం, అతిథి గౌరవం ఇందులో ఉన్నటువంటి ఇతివృత్తం తిక్కన సోమయాజులు రచించినటువంటిది అనమాట. వారి పేర్లు గుర్తుంచుకోండి ఎవరెవరితో అన్నప్పుడు జాగ్రత్త. అలాగనే చివరి పాఠం ఉపవాచకానికి సంబంధించింది కళా వారసత్వం. ఇది ఒక వ్యాసం. కళా వారసత్వం అనేటువంటిది ఇతివృత్తం అన్నమాట. కళలకు సంబంధించి అన్ని నాట్యాలే ఇవ్వటం జరిగింది. భరతనాట్యం, భాంగ్రా నృత్యం, కథాకళి, గుస్సాడి నృత్యం, ఒడిస్సీ, హరికథ. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. వీటికి సంబంధించిన సంక్షిప్త సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. మరి ఒక వీడియోలో మళ్ళా కలుద్దాం.
జాగ్రత్తగా వీటిని గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.